నిండు వృద్ధాప్యంలోనికి వచ్చిన తర్వాతే అబ్రహాముకు పిల్లలు పుట్టారు. అగ్నిగుండంలోనికి వెళ్ళిన తర్వాతే షడ్రకు మెషకు అబేద్నెగోలు విడిపించబడ్డారు. సింహాల గుహలోకి వెళ్ళాకే దానియేలు విడిపించబడ్డాడు. చెరసాలలోనికి వెళ్ళిన తర్వాతే పౌలు శీలలు విడిపించబడ్డారు. ఇవన్నీ ఎందుకు దేవుడు శ్రమల దాకా వెళ్ళి శ్రమలలోకి వెళ్ళి తిరిగి ఎందుకు బయటికి నడిపించాడంటే, శ్రమ రాకమునిపే దేవుడు విడిపించగలడు. కానీ ఆ శ్రమలోనికి వెళ్ళాక, చెరలోనికి వెళ్ళాక, గుహలోనికి వెళ్ళాక, అగ్నిలోనికి వెళ్ళాక, నిండు వృద్ధాప్యంలోకి వెళ్ళాక అప్పుడైనా సరే దేవుడు కార్యం చేయగలిగిన సమర్థుడు అని ఆయన బాహుబలం, ఆయన శక్తి, ఆయన ప్రభావం ఎంత గొప్పదో తెలియడానికి అప్పటి వరకు దేవుడు ఎదురు చూస్తాడు. దేవుడి స్తోత్రం. అప్పటి వరకు కార్యం చేయకుండా ఉంటాడు. కానీ చాలామంది ఏమనుకుంటారంటే, దేవుడు మా జీవితంలో ఇంత శ్రమలోకి వెళ్ళినా కూడా మమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు, ఇంత వేదనలోకి వెళ్ళినా కూడా దేవుడు మమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు, ఇన్ని బాధల్లో ఉన్న దేవుడు మమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు, ఇంత వేదనలో ఉన్న దేవుడు మమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు అని అనుకుంటారు. మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే, అగ్నిగుండంలోకి వెళ్ళకముందే దేవుడు తప్పించవచ్చు. కానీ అగ్నిగుండంలోకి వెళ్ళినాక ఎందుకు తప్పించాడు తెలుసా? అగ్నిగుండాన్నైనా సరే ఆహ్లాదంగా మార్చగలిగిన గొప్ప దేవుడిని తెలియపరచడానికే. సింహాల గోలోకి వెళ్ళాక ఎందుకు తప్పించాడు తెలుసా? ఇదిగో ఏ పరిస్థితుల్లోనైనా సింహాల నోళ్లను మూయగలిగిన సమర్థుడు అని లోకానికి తెలియటానికే. చెరసాల్లోకి వెళ్ళాక ఎందుకు రక్షించాడో తెలుసా? చెరలోనైనా సరే, సంఖ్యలనైనా సరే, కట్లునైనా తెంచగలిగిన బలవంతుడు అని తెలియడానికే. ఈ దేవుని బిడ్డలారా, నిండు వృద్ధాప్యం వచ్చే వరకు పిల్లల్ని ఎందుకు లేదు తెలుసా? ఏ స్థితిలోనైనా, ఏ పరిస్థితిలోనైనా, ఏ సమయంలోనైనా ఆయన నమ్మిన వారి జీవితాల్లో అద్భుతాలను చేయగలిగిన మహోన్నతుడని నిరూపించుకోవడానికి. ఆమేన్. ఏమైనా చేయగలిగిన దేవుడు, కథ మొత్తం మార్చగలిగిన దేవుడు. కాబట్టి ప్రియ దేవుని పిల్లారా, ఈరోజు దేవుని వాక్యమైన నీ జీవితంలో, నా జీవితంలో అబ్రహాము నిండు వృద్ధాప్యంలోకి వెళ్ళినప్పుడు దేవుడు ఆయన విశ్వాసాన్ని బట్టి మృతతుల్యమైందంట ఆయన శరీరం. అంటే చనిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయింది. నిరీక్షణ ఆధారము లేనప్పుడు నిరాశతో నేను కృంగినప్పుడు నా రక్షకుండేసుని వాగ్దానము నిరీక్షణతో నింపి బలపరచేను. స్తుతింతునా యేసు నాద, స్తుతికి పాత్రుండ నీవే, స్తోత్రించి కొనియాడెదను. ప్రతినిత్యము నిన్ను ప్రణుతింతును, స్తోత్రించి కొనియాడెదను. ప్రతినిత్యము